2019లో రిలీజ్ అయిన ద మిమిక్ హారర్ అండ్ థ్రిల్లర్ జానర్కు చెందింది. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇంపెటిగోరో లాంటి మూవీ లైన్స్ మీకు నచ్చితే ఈ మూవీను అస్సలు మిస్ అవ్వకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఏమవుతుందో అని టెన్షన్ పెడుతూ ఎంటర్టైన్ చేసే ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ కథ ఏంటో చూసేద్దాం. ఓపెనింగ్ సీన్లో అర్ధరాత్రి వేళ దట్టమైన అడవి ఉన్న ఓ ప్లేస్లో ఓ కార్ వెళ్తూ ఉన్నట్లు చూపిస్తారు. అందులో ఒకతడు డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంకో అమ్మాయి భయపడి కూర్చో ఉంటుంది. యాక్చువల్గా వీరిద్దరికి వివాహేతర సంబంధం ఉంటుంది. వీరి రిలేషన్కు డ్రైవ్ చేస్తున్న ఇతడి భార్య అడ్డం వస్తోందని, తనను చంపేయాలని ఆమెను కట్టి కార్ డిక్కీలో వేసుకొని వెళ్తూ ఉంటాడు. అలా ఎవ్వరికీ డౌట్ రాకుండా ఎక్కడైనా బాడీను డిస్పోజ్ చేసేందుకు వెళ్తూ ఉండగా కార్ దేనికో ఢీ కొడుతుంది. చూస్తే అదో కుక్క. సో యాక్సిడెంట్లో ఆ కుక్కను చంపేస్తాడు. హడావిడిగా ఎవరైనా చూస్తారనే భయంతో ఆ కుక్క బాడీను తీసి తన భార్య ఉన్న అదే డిక్కీలో వేస్తాడు. తన భర్తను చూసిన ఆ లేడీ, ప్లీజ్ నన్ను చంపకండి, నేను నా దారి చూసుకొని వెళ్ళిపోతాను అని బ్రతిమలాడుతున్నా ఇతడు పట్టించుకోడు. కార్ను డ్రైవ్ చేసుకొని వెళ్ళి ఓ ప్లేస్లో ఆపుతాడు. తన ప్రేయసిని కార్లోనే ఆగమని చెప్పి అతడు తన భార్య బాడీను దాచేందుకు ప్లేస్ను వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అతడికి అక్కడ గుహ ఉన్నట్లు అర్థమవుతుంది. కానీ గుహలోకి వెళ్ళాలంటే ఇటుకలతో కట్టిన ఓ గోడ అడ్డంగా ఉందని తెలుసుకున్న అతడు దాన్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేసే అతడికి లోపల పక్క ఏవో కొన్ని పూజలు చేసి కట్టిన తాయెతలు వంటివి కనిపిస్తాయి. దాన్ని చూసి భయపడిన బాడీను ఎలా అయినా వదిలించుకోవాలనే ఉద్దేశంతో భయపడుతూనే ఆ పూజలు చేసి ఉంచిన వస్తువులను పీకేస్తాడు. భార్యను చంపి ఆ కుక్క బాడీతో పాటు అందులో ఆమె బాడీని కూడా వేసి తిరిగి ఇటుకలను అమర్చి ప్రేయసిని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా అవతల వైపు నుండి, అంటే ఆ గుహ లోపల నుండి ఇతడి భార్య మాట్లాడే సౌండ్ వినబడుతుంది. ఇది విన్న ఈ ఇద్దరికి ఏమీ అర్థం కాదు. చనిపోయిన తన భార్య ఎలా మాట్లాడగలుగుతోందని అయోమయం ఒక పక్క, భయం ఒక పక్క. వస్తున్న సౌండ్స్ ఏంటని దగ్గరకు వెళ్ళి వింటున్న ఆ పర్సన్ తిరిగి చూస్తే తన ప్రేయసి సడన్ గా అక్కడ నుండి కనిపించకుండా పోతుంది. ఈ పాయింట్లో మూవీ టైటిల్ పడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ చూపిస్తారు. ఈ అమ్మాయికి పెళ్ళయి ఓ బాబు పాప ఉంటారు. కానీ 5 years ముందు తన కొడుకు కనిపించకుండా పోయి ఉంటాడు. అంతేకాదు హీరోయిన్ వాళ్ళ మదర్కు మెంటల్ హెల్త్ బాగా ఉండకపోవడంతో తనను ఓ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. ఇక తన కొడుకు కనిపించకుండా పోయినప్పటి నుండి బాగా డిస్టర్బ్డ్ అయిన హీరోయిన్ అదే ఇంట్లో ఉంటే ఇంకా కొడుకును గుర్తు తెచ్చుకొని బాధపడుతూనే ఉంటుందని, వేరే చోటుకైనా వెళ్తే బెటర్ అవుతుందని ఉద్దేశంతో తన మదర్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి తమ సొంత ఊరికే వెళ్ళిపోతారు. సో తమ ఇంటికి షిఫ్ట్ అయిన హీరోయిన్ ఫ్యామిలీ సర్దుకొనే పనుల్లో ఉండగా హీరోయిన్ వాళ్ళ మదర్ మాత్రం కన్ను ఆర్పకుండా ఒక దిశలో చూస్తూ నిలబడి ఉంటుంది. ఇది గమనించిన హీరోయిన్ ఏమైంది అని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అయినా ముసలావిడ ఏమీ రిప్లై ఇవ్వదు. ఇదే టైంలో దూరంగా నిలబడ్డ ఓ లేడీ ఈ ఇంటి వైపే చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వస్తుంది. ఈ ముసలావిడకు హెల్త్ కండిషన్ అంత బాగా ఉండదు కాబట్టి మనవరాలని గుర్తుపట్టదు. తన చెల్లి అనుకొని మనం ఆడుకోవడానికి అక్కడికి వెళ్దామా అని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. సడన్ గా ఆ లేడీ చాలా వింతగా ప్రవర్తించి, నీకేదైనా సౌండ్స్ వినబడుతుందా? నాకు మన తమ్ముడు మాట్లాడేది వినబడుతుంది, అమ్మ చెప్పింది ఇలా చనిపోయిన వారు మాట్లాడేది వినబడితే వారి ఆత్మలు ఇక్కడే ఉన్నాయని అర్థమంట. పద మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అంటూ ఆ పాపను ఇంట్లోకి తీసుకొని వచ్చేస్తుంది. ఇక అదే రోజు షాపింగ్కు వెళ్ళిన హీరోయిన్కు కొంతమంది అబ్బాయిలు అక్కడ కనిపిస్తారు. వారిలో అబ్బాయి తన కొడుకులాగా అనిపించడంతో దగ్గరకు వెళ్ళి, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావంటూ ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంది. ఆ అబ్బాయి తన కొడుకు కాదని అర్థం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన హీరోయిన్ తన కొడుకుకు సంబంధించిన వస్తువులను చూస్తూ కూర్చొని మిస్ అవుతూ ఉంటుంది. ఇది హీరోయిన్ హస్బెండ్ చూసి, మనం మళ్ళీ పోలీసులను వెళ్ళి కలుద్దాం, మన కొడుకు మనకు దొరకచ్చు అని తనకు నచ్చ చెప్తాడు. ఇలా కొన్ని రోజులు అయ్యాక ఓ అమ్మాయి తన తమ్ముడిని తీసుకొని ఏవో పేపర్లు పంచుతూ హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఓ పేపర్ను హీరోయిన్కు ఇచ్చి, ఆంటీ ఈ ఫోటోలో ఉండేది మాకు కనిపించకుండా పోయింది, మీకు కనిపిస్తే ప్లీజ్ చెప్పండి అని అడుగుతారు. హీరోయిన్కు ఇది విని బాధేసి ఖచ్చితంగా చెప్తా అంటూ తమ పెంపుడు కుక్కలతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. వారు కాసేపు ఉంటారు. సడన్ గా ఆ అమ్మాయితో వచ్చిన తమ్ముడు కనిపించకుండా పోతాడు. వాడిని వెతుక్కుంటూ ఈ అమ్మాయి వెళ్తే వాడో చోటు నిలబడి, ఆ ముసలావిడ చూస్తూ నిలబడిందే, అదే హీరోయిన్ వాళ్ళ మదర్ చూస్తూ నిలబడిందే, ఆ దిశలోనే చూస్తూ ఉంటాడు. ఏమైంది, ఇక్కడేం చేస్తున్నావు అని అక్క అడిగితే,
అది మన కుక్క కదా అని ఆ దిశలో చూపిస్తాడు. కానీ అక్కడ కుక్కేది ఉండదు. కుక్క అరుపులు మాత్రం వినిపిస్తూ ఉంటుంది. తమ కుక్కేనని ఇద్దరు పిల్లలు సౌండ్ను బట్టి నడుచుకొని వెళ్తారు. తీరా తెలిసేదేంటంటే సౌండ్ వచ్చింది మూవీ స్టార్ట్లో చూపిన ఆ గుహ దగ్గర నుండే. కార్ యాక్సిడెంట్లో కుక్క చనిపోతుందే, ఆ కుక్కే ఈ పిల్లలు వెతుక్కొని వచ్చిన కుక్క. సో తమ కుక్కను కాపాడడానికి లోపలికి వెళ్లేందుకు ట్రై చేస్తుంది ఆ అమ్మాయి. సడన్ గా తనను ఏదో లాగినట్లు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా భయపడిపోయి నిలబడి ఉంటాడు తమ్ముడు. కానీ ఎలానో కాసేపటికి ఆ అమ్మాయి బయటపడుతుంది. తిరిగి ఇంటికి వెళ్లకుండా తమ కుక్క అక్కడ ఉన్నట్లు హీరోయిన్కు వెళ్ళి చెప్తారు. వెంటనే హీరోయిన్ అండ్ హీరో ఈ ప్లేస్కు వచ్చి చూస్తారు. హీరో లోపలికి వెళ్ళి చూస్తూ ఉండగా హీరోయిన్ బయట ఉన్న ఓ అద్దాన్ని ఎత్తుకొని పరిశీలిస్తూ ఉంటుంది. అద్దాన్ని టేప్తో మూసేసి ఉండేది చూసి ఇదెందుకు ఇలా ఉంది అంటూ టేప్ను విప్పి అద్దంలో చూడగా తన వెనుక ఉన్న చెట్టు, దాని వెనుక ఓ చిన్న పాప నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అడవిలో ఇంత చిన్న పాప ఏం చేస్తోందని హీరోయిన్ తన దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడి ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన హీరోకు అక్కడ ఏమీ కనిపించదు. సడన్ గా అక్కడున్న ఓ తలుపు ఎవరో కొట్టినట్లు సౌండ్ వినపడేసరికి భయపడుతూనే ఆ తలుపును వెళ్ళి తీస్తాడు. ఎవరు కనిపించరు అక్కడ. కానీ అకస్మాత్తుగా ఓ అమ్మాయి హీరో వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అతడిపై పడి మరణిస్తుంది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియచేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుంటారు. జరిగిందంతా పోలీసులకు చెప్తారు. కానీ హీరోయిన్ పలకరించిన ఆ చిన్న పాప మాత్రం అక్కడెక్కడా కనిపించదు. నిజంగానే ఇక్కడ పాప ఉనింది, పాపం తప్పిపోయి ఉంటుంది, ప్లీజ్ కనిపెట్టండి అని పోలీసులకు చెప్తుంది హీరోయిన్. వాళ్ళు కూడా సరే మేడం, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తారు. ఇక అదే రాత్రి హీరోయిన్ ఇంటికి అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన ఆ చిన్న పాప వస్తుంది. హీరోయిన్కు ఏమీ అర్థం కాదు, ఇంత చిన్న పాప దారెలా కనిపెట్టి వచ్చి ఉంటుంది అని. సర్లే అంటూ ఆ పాపను ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. కరెక్ట్గా ఆ చిన్న పాప ఇంట్లో అడుగు పెట్టంగానే ఈ ఇంటిని దూరంగా నిలబడి చూసిన ఈ లేడీ ఓ మంత్రగెత్త కావడంతో ఈమెకు ఏదో తప్పు జరగబోతుందని అర్థమవుతుంది. గట్టిగా గాలి వీచడం స్టార్ట్ అవుతుంది అదే టైంకు. ఇక ఇవేవీ తెలియని హీరోయిన్ ఆ చిన్న పాపను చేరదీసి తనకు స్నానాలు చేయించి తన కూతురు బట్టలనంతా తొడిగి తన సొంత బిడ్డలా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ పాప మాత్రం నోరు విప్పదు. అందుకు హీరోయిన్ వాళ్ళ కూతురు, ఏంటమ్మా ఈ పాప, ఆడుకుందాం రమ్మన్నా మాట్లాడదు అనేసరికి ఆ చిన్న పాప హీరోయిన్ను చూసి అమ్మ అని పిలుస్తుంది. దాంతో తప్పిపోయిన తన కొడుకు తిరిగి తన దగ్గరకు వచ్చినట్లు ఫీల్ అయిపోతుంది హీరోయిన్. నీ పేరేంటమ్మా అని ఆప్యాయంగా అడిగితే ఆ పాప నా పేరు జూహీ అని చెప్తుంది. కానీ అది హీరోయిన్ కూతురి పేరు. హీరోయిన్ ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది. అచ్చం హీరోయిన్ కూతురి వాయిస్ లానే ఉంటుంది ఈ పాప వాయిస్ కూడా. ఇక ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు ఒక బాడీ దొరుకుతుంది. అదే హీరోపై పడి మరణించి ఉంటుంది ఆ అమ్మాయి బాడీ. సో ఆ అమ్మాయి బాడీ ఎవరిదని ఇన్వెస్టిగేషన్లు జరిపితే తెలిసేది ఏంటంటే మూవీ స్టార్టింగ్లో కనిపించకుండా పోయిన ఆ ప్రేయసి బాడీ ఇది అని. సో తను ఎవరితో లాస్ట్ మాట్లాడింది అని అన్ని విషయాలు బయటికి లాగితే తన ప్రియుడు, అదే కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాడే, అతడి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అతడిని స్టేషన్కు తీసుకొని వచ్చి క్వశ్చన్స్ వేస్తారు పోలీసులు. కానీ అతడు ఇప్పుడో పిచ్చోడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ గోడ పగలగొట్టినప్పటి నుండి ఇతడికి చనిపోయిన తన భార్య ప్రేయసి మాట్లాడినట్లు భ్రమ కలుగుతూ ఉంటుంది. కళ్ళు కూడా సరిగ్గా కనిపించకుండా పోతుంది. ఇక అతడి దగ్గర ఏ ఆన్సర్స్ లేవని అర్థం చేసుకున్న పోలీసులు ఆ ప్రేయసిలానే కనిపించకుండా పోయిన వారి కేస్ ఫైల్స్ తీసి చూస్తే అందరిలోనూ ఒక విషయం కామన్గా ఉన్నట్లు తెలుస్తుంది. కనిపించకుండా పోయేకి ముందు అందరికీ చనిపోయిన తమ బంధువులు కానీ మిత్రులు కానీ వారి వాయిసెస్ వినబడి నన్ను ఈ ప్లేస్లో వచ్చి కలువు అని చెప్పినట్లు అనిపించే ఆ గోడ దగ్గరికి అందరూ వెళ్ళినట్లు ఆ తర్వాతే కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కేస్ ఫైల్స్లో పోలీసులకు ఓ ఫోటో దొరుకుతుంది. పింక్ డ్రెస్ వేసుకున్న ఓ చిన్న పాప చేయిని ఎవరో ఒకతడు పట్టుకొని నిలబడినట్లు ఉంటుంది ఆ ఫోటోలో. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక కత్తిని పట్టుకొని ఆ చిన్న పాపను, అంటే అడవిలో దొరికిన ఆ చిన్న పాపను చంపేందుకు వస్తుంది. ఇది చూసిన హీరోయిన్ ముసలావిడ దగ్గర నుండి ఆ పాపను కాపాడి రూమ్లో వెళ్ళి లాక్ వేసుకుంటుంది. అయినా ఆ ముసలావిడ వదలకుండా కత్తిని పట్టుకొని ఆ రూమ్ ముందే నిలబడి ఉంటుంది. హీరోయిన్తో, నువ్వు ఆ అమ్మాయిని నమ్మకు, తను నువ్వు అనుకున్నట్లు చిన్న పాపేం కాదు అని చెప్పి అక్కడ నుండి కాసేపటికి వెళ్ళిపోతుంది. చిన్న పాపను చంపడానికి వచ్చిందంటే తన మతిస్థిమితం బాగా క్షీణించిందని అనుకుంటారు హీరో అండ్ హీరోయిన్.
హీరో తనను పలకరించి తన సిచ్యువేషన్ ఏంటని చూడడానికి రూమ్కు వెళ్తే అక్కడ ఉన్న అద్దానికి ఆ ముసలి ఆవిడ టేప్నంతా వేసి మూసేసి ఉంటుంది. ఎందుకు ఇలా చేశారు అని అడిగితే ఆ పాపను నమ్మకండి అని చెప్తుంది. లాభం లేదు అనుకున్న హీరో అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఆ ముసలావిడకు చనిపోయిన తన చెల్లి మాట్లాడే సౌండ్స్ వినబడుతూ ఉంటుంది. ట్రాన్స్లో ఉన్నట్లు తన చెల్లిను కలవడానికి ఆ సౌండ్స్ ఎటువైపు నుండి వస్తుందో అటువైపు నడుచుకొని వెళ్తూ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఆమె ఎటువైపు వెళ్ళి ఉంటుందో. ఇక ఇంట్లో తన అమ్మ కనిపించడం లేదని తెలుసుకున్న హీరోయిన్ కంగారు పడిపోతూ ఉంటుంది. హీరో తనకు నచ్చజెప్పి ఆమెను వెతుక్కొని తీసుకొని వస్తా అని బయలుదేరతాడు. పగలు బయలుదేరిన వాడు రాత్రైనా ఇంటికి రాడు. దీంతో భయపడిన హీరోయిన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే టైంలో ఒక పోలీస్ తన దగ్గర ఉన్న ఫోటోను చూపుతూ హీరోయిన్కు, మీరు ఆ రోజు అడవిలో చిన్న పాప కనిపించింది అని చెప్పారే, ఆ పాప ఈ పాపేనా, చూసి చెప్పండి కాస్త అని చూపిస్తాడు. ఆ పాపే ఈ పాప అని హీరోయిన్ కన్ఫర్మ్ చేసి చెప్పేసరికి ఆ పోలీస్ సైలెంట్గా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పాప రీసెంట్గా తప్పిపోయిన అమ్మాయి కాదు, 1980s వచ్చిన కేసు ఇది. అమ్మాయి ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు అని చెప్తాడు. దీంతో హీరోయిన్ అవాక్ అవుతుంది. హీరోయిన్కు ఏమీ అర్థం కాదు. పోలీస్ హీరోను వెతుక్కుంటూ వెళ్ళిపోయాక హీరోయిన్ ఆ చిన్న పాప గదికు వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఉండాల్సిన పాప అక్కడ ఉండదు. ఇంట్లో ఆ పాప లేకపోయేసరికి కంగారు పడుతూ ఆ ప్లేస్నంతా వెతకడం స్టార్ట్ చేస్తుంది. అలా దగ్గరలో ఉన్న ఓ ఇంటికి వెళ్తుంది. ఆ ఇల్లు ఎవరిదంటే ఏదో రాంగ్ అని పసిగట్టిన ఆ మంత్రగత్తెది. హీరోయిన్ కరెక్ట్ టైంకు తన దగ్గరకు వచ్చింది అన్నట్లు అసలు ఆ పాప ఎవరు అనేది ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ మంత్రగత్తె. ఒక భయంకరమైన ఆత్మ, దాని పేరు జంగ్సన్ బంగ్. దాన్ని అంతం చేసేందుకు ఒక మంత్రగాడు సకల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఆ ఆత్మ ఏమాత్రం తగ్గకుండా చనిపోయిన వ్యక్తుల్లాగా మాట్లాడుతూ మనుషులకు ఎరవేసి ఆ గుహలోకి తీసుకొని వెళ్ళేది. అలా వారిని చంపేస్తూ ఉండేది. దీనికంతా అడ్డుకట్ట వేయాల్సిందేనని మొండి పట్టుదలతో తన చిన్న కూతురినే బలి ఇచ్చి ఆ ఆత్మను శాంతపరచాలనుకున్నాడు ఈ మంత్రగాడు. కానీ ఆ ఆత్మ చాలా పవర్ఫుల్ కావడంతో ఆ మంత్రగాడిని చంపేసింది. ఇప్పుడు అతడు, అతడి కూతురు ఆ ఆత్మ కోసమే పనిచేస్తూ ఉన్నారు. నీకు ఆ పాప కనిపించిందంటే నీకు త్వరలో కంటి చూపు పోతుంది. నిన్ను వెతుక్కుంటూ ఆ ఆత్మ వస్తుంది. నువ్వు ఇక్కడ ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఇది విన్న హీరోయిన్ ఇంట్లో ఒంటరిగా పడుకున్న తన కూతురికి ఏ ఆపద వస్తుందో అని కాపాడేందుకు ఇంటికి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో ఉన్న తన కూతురికేమో వాళ్ళ అమ్మ జూహీ రా, వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని కంగారుగా అరిచినట్లు వినిపించేసరికి ఆ పాప కూడా నిద్ర లేచి వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో వైపు నుండి వాళ్ళ అమ్మ మాట్లాడినట్లు అనిపించడంతో ఈ పాప భయపడిపోతూ ఉంటుంది. తనకు భయంకరమైన ఆకారాలు కనిపించేసరికి బాగా భయపడి ఇంట్లోని ఓ మూలలో వెళ్ళి దాక్కుంటుంది. ఈ ప్లేస్కు అడవిలో దొరికిన ఆ చిన్న పాప వస్తుంది. నన్ను నమ్ము, నేను నిన్ను సేఫ్గా ఉంచుతాను అంటూ బట్టల కబోర్డ్లో వెళ్ళి ఇద్దరు దాక్కుంటారు. కాసేపటికి హీరోయిన్ ఇంటికి వచ్చి చూస్తే బెడ్లో ఉండాల్సిన తన కూతురు కనిపించదు. అద్దంపై 2 చేతుల గుర్తులు చాలా భయంకరంగా ఉండేది చూసి కంగారు పడిపోతుంది. చివరకు తన కూతురు ఆ చిన్న పాపతో కలిసి కబోర్డ్లోనే ఉందని చూసి ఊపిరి పీల్చుకుంటుంది. కనిపించకుండా పోయిన తన అమ్మ అండ్ తన హస్బెండ్ ఖచ్చితంగా ఆత్మ చేత భ్రమించి ఆ గుహకే వెళ్ళారని గెస్ చేసిన హీరోయిన్ ఆ చిన్న పాపను నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అని అడుగుతుంది. అందుకు ఆ చిన్న పాప కాస్త ఆలోచించి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను, కానీ నన్ను అక్కడే వదిలి రారని ప్రామిస్ చేయండి అమ్మా అని అడుగుతుంది. అలానే హీరోయిన్ ప్రామిస్ చేస్తుంది. గుహలోకి వెళ్ళేకి ముందు హీరోయిన్ తో ఆ చిన్న పాప, ఇక్కడ ఏ సౌండ్స్ వినిపించినా మీరు రియాక్ట్ అవ్వకండి, ఏది నమ్మకండి, అలానే సౌండ్స్ చెయ్యకండి అని చెప్తుంది ఆ పాప. అలానే లోపలికి వెళ్ళిన హీరోయిన్ కు కొద్దిగా కంటి చూపు బలహీన పడటం స్టార్ట్ అవుతుంది. కళ్ళు కనిపించకుండా తట్టుకొని పడిపోబోతూ ఉండగా ఆ క్రమంలో సౌండ్స్ వస్తుంది. సడన్ గా ఆ చిన్న పాప ఏడుస్తూ, వద్దు అంటే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, మీ వల్ల నేను తగులుకున్నాను ఇక్కడ అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా యాక్చువల్గా చిన్న పాప మాట్లాడడం లేదు, ఆత్మ చేస్తున్న పనే. సో ఆ చిన్న పాప ఇదంతా నమ్మొద్దని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లోనే ఆ ప్రేతాత్మ హీరోయిన్ చేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కళ్ళు సరిగ్గా కనిపించకుండా హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఓ ప్లేస్లో వచ్చి ఆగుతుంది. అక్కడంతా అద్దాలు ఉంటాయి. హీరోయిన్కు తన భర్త మాట్లాడినట్లు ఇల్యూషన్స్ వస్తూ ఉంటుంది. ఆత్మ హీరోయిన్ను కన్ఫ్యూజ్ చేసి
అటాక్ చేసేందుకు ట్రై చేస్తూ ఉండగా అక్కడే ఉన్న హీరో తనను సేవ్ చేయడానికి వస్తాడు. అతడికి కూడా హీరోయిన్ లాగా కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోతుంది. కానీ ఎలానో అక్కడున్న అద్దాల్లో పెద్ద అద్దాన్ని బ్రేక్ చేస్తాడు. ఈ ఆత్మకున్న పవర్స్ అన్ని ఆ అద్దంలో దాగి ఉండడంతో ఆ అద్దాన్ని బ్రేక్ చేయడం వల్ల ఆ ఆత్మ పవర్స్ కోల్పోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ గ్యాప్ లోనే హీరోయిన్ తీసుకొని హీరో ఆ గుహ నుండి బయటకు వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తాడు. ఆ చిన్న పాప అక్కడే నిలబడి ఏడుస్తూ అమ్మ నన్ను వదిలి వెళ్ళనన్నారు కదా అని అంటూ ఉంటే ఆ పాపను బాధగా చూస్తూ ఉంటుంది హీరోయిన్. హీరో బలవంతంగా తనను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక లాభం లేదనుకున్న ఆ పాప తప్పిపోయిన హీరోయిన్ కొడుకు వాయిస్తో మాట్లాడుతుంది. తన కొడుకు తన వల్లే తప్పిపోయాడు అనే గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్ల తన భర్తతో నన్ను క్షమించు అని చెప్పి చేయి విడిపించుకొని ఆ పాప దగ్గరికే తిరిగి వెళ్ళిపోతుంది. తమ కూతురి కోసం అతడైనా బ్రతికి ఉండాలని వేరే చాయిస్ లేక హీరో ఆ గుహ బయటకు వచ్చేస్తాడు. ఇక లాస్ట్ సీన్లో ఆ ప్లేస్కు ఎవ్వరూ వెళ్లకుండా పెద్ద గోడలను పక్కడబందీగా కట్టినట్లు చూపిస్తూ మూవీను ఎండ్ చేస్తారు. ఇది ఈ మూవీ స్టోరీ. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.